దీపావళి రోజు సంసప్తక యోగం కారణంగా ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకి అఖండ ధనయోగం ఉంటుంది. ఈ నెల 11వ తేదీన కర్మలకు అధిపతి అయిన శనిదేవుడైతే వీళ్ళకైతే అద్భుతమైన ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. మరి ఆ రాశులు ఏంటనేది చూద్దాం. శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరాదేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు. మీ ముఖము, పేరు, గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును. వివాహ, ప్రేమ, భార్యాభర్తలు, కుటుంబం, పిల్లలు, ఆరోగ్యం, ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. ఒక్క రోజులోనే స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9177754449. మొదటిది మిథున రాశి. వీళ్ళకి కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి ఇప్పుడు అన్ని అనుకూలంగా ఉంటాయి. చాలా అద్భుతంగా రోజులు గడుస్తాయి. శనిదేవుడు ఆశీస్సులు లభించడంతో కష్టాలన్నీ తొలగిపోతాయి. మానసికంగా ఆరోగ్యంగా చాలా బాగుంటారు. ఆత్మవిశ్వాసంతో పనులన్నింటినీ పూర్తి చేస్తారు. ఈ రాశి వాళ్ళకి శనిదేవుడు ఆశీర్వాదం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వీళ్ళు శనివారం తైలాభిషేకం చేసి నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే మంచిది. అలాగే కుంభరాశి వాళ్ళకు కూడా అదనంగా ఆదాయ మార్గాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం లభించడం వల్ల పేరు ప్రఖ్యాతలు కూడా లభిస్తాయి. జీవితాన్ని చాలా సమతుల్యంగా గడుపుతారు. విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే జీవితంలో మంచి స్థాయికి కుంభరాశి వాళ్ళు చేరుకుంటారు. శనిదేవుడు కారణంగా వీళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక మకర రాశి వాళ్ళకు కూడా కొత్తగా ఇంటిని లేదంటే భూమిని కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు కూడా లభిస్తుంది. ఆఫీసుల్లో ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రజాదరణ ఎక్కువగా ఉంటుంది. జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. జీవిత భాగస్వామితో కూడా వీళ్ళు మంచిగా గడుపుతారు. ఇక వృషభ రాశి వాళ్ళకు కూడా గతంలో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. కెరియర్ పరంగా వీళ్ళకి అద్భుతమైన ప్రయోజనాలు దక్కుతాయి. పెట్టుబడుల నుంచి ఆదాయం వస్తుంది. గతంలో పెట్టిన వాటికి కూడా ఈ సమయంలో అన్నీ కూడా లాభాలే అందుకుంటారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడం వల్ల వీళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశులకైతే దీపావళి తర్వాత అద్భుతంగా కలిసి వస్తుంది. మీ రాశి కామెంట్ చేయండి.